హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అఫిషియల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసి వెన్స్డే నైట్ కొద్దిగా తీసాను అనమాట. ఇది వీడియో ఫ్లవర్స్ తెచ్చారు, చాలా బాగున్నాయి. అలా ఫ్లవర్స్ కట్టుకుంటే అలా వీడియో అయితే షూట్ చేశాను అనమాట. నెక్స్ట్ అంతా థర్స్డే వ్లాగ్ ఉంటుంది ఇదంతా. సో మల్లెపూలు తీసుకొచ్చారండి, చాలా ఇష్టం నాకు మల్లెపూలు, సో అందుకే తీసుకొచ్చారు. ఇక నైట్ మల్లెపూలు కట్టేసి పెట్టేశాను. ఇది మార్నింగ్ లేగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ బాబుని పంపించిన తర్వాతనే వెళ్ళండి పూజ అయితే. సో బాబు వెళ్ళేదాకా, స్కూల్కి వెళ్ళేదాకా ఏది పని అయితే కాదు కదా. సో బాబు స్కూల్కి వెళ్ళిపోయాక మొత్తం క్లీన్ చేసేసుకుని స్నానం చేసి ఇంకా పూజ చేసేసుకుంటున్నాను అనమాట. సో చాలా లేట్ అయిపోయింది అక్కడికే. బట్ ఎంత లేట్ అయినా సరే థర్స్డే మాత్రం కంపల్సరీ నాకు పూజ చేస్తేనే నాకైతే చాలా తృప్తి అనమాట. సో చాలా ఇష్టం నాకు, సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకనేసి ఇక పూజ మొత్తం అంతా పటాలన్నీ కడిగేసి పూలైతే పెట్టేసి మొత్తం అలా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో అక్కడికి తొందరగా చేస్తున్నాను అనమాట. మరి మధ్యాహ్నం లంచ్ రెడీ చేయాలి కదా బాబుకి. సో అందుకనేసి తొందరగా చేసేస్తున్నాను. ఎంత తొందరగా చేసినా కూడా మనకు అంటే చాలా పనులు ఉంటాయి కదండి ఇంటిలో. అంటే ఒక్క పనే కాదు కదా, మనకి ఎన్నో ఉంటాయి. సో అలా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట పూజ. సో ఇటు సైడ్ వచ్చేసి రైస్ పెట్టాను బాబుకి, అటు సైడ్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఇంకా తినలేదండి. సో అప్పుడు పొంగనాలు అయితే వేసుకొని తింటున్నాను అనమాట. సో టైం అయితే 12 అయింది అనుకుంటా ఆల్రెడీ. సో అప్పుడు నేను మార్నింగ్ నుంచి అప్పుడు తింటున్నాను అనమాట. సో బాబుకి లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా నేను టిఫిన్ అప్పుడు చేసేసి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. సో కొంచెం బ్యాంక్లో వర్క్ ఉందనేసి వచ్చామన్నమాట. సో అక్కడ కూడా చాలా లేట్ అయిపోయింది నాది. సో ఏదో కార్డు పిన్ గురించి అయితే వచ్చామన్నమాట. సో మా హస్బెండ్ అయితే అక్కడ కనపడుతున్నారు కదా అక్కడ, సో అడుగుతున్నాడు అనమాట దాని గురించి మొత్తం ప్రాసెస్ ఏంటి అనేసి. ఇంకా నేనైతే అలా కూర్చొని షూట్ అయితే చేస్తున్నాను. చాలామంది ఉన్నారు, బట్ వీడియో తీయడానికి నాకైతే చాలా అంటే నామోషి కదండి బయట వీడియోస్ తీయాలంటే చాలామంది ఉన్నప్పుడు. బట్ తీయలేకపోయాను. బట్ అలాగే కొద్దిగా అలా తీసినాను అనమాట. సో ఏమైనా అంటారేమో అన్న భయం కూడా, అది కాక బ్యాంకులో కదా అండి. సో అందుకనేసి బట్ అలాగే చేశాను. సో ఇది వచ్చేసి నైట్ అనమాట. ఇంకా నైట్ 7 ఆ టైం అయింది. అప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము అనమాట, సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇంకా బాబుని తీసుకుని అలా వెళ్తున్నాము. బయట వెళ్ళేటప్పుడు అయితే అలా కొద్దిగా వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట. బయట చాలా క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట, కూల్గా చల్లగా ఉంది. సో చూసారు కదా, ఎక్కువ రద్దీ కూడా లేకుండా చాలా బాగుందన్నమాట. సో ఇంకైతే టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. టెంపుల్కి వెళ్ళి వచ్చేవాడికి చాలా లేటే అయిపోయిందండి. సో అంటే జనం కూడా ఉన్నారు, బట్ ఇంకా చిన్నపిల్లలతో వెళ్ళాక కొద్దిగా లేటే అవుతుందన్నమాట. సో ఇలా టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. కొద్దిగా దూరమే అండి, కొద్దిగా అంటే మా ఇంటికి టెంపుల్కి కొంచెం దూరంగానే ఉంది. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో చూసారు కదా బయట ఇలా ఉంటుంది. మా ఇంటికి పార్క్ చేసేస్తున్నాం అనమాట బండి. కానీ బాబుని తీసుకొని అలా వెళ్తున్నాను. బాబు రావట్లేదు, ఇప్పుడు డాడీ వెళ్ళిపోతారేమో అనేసి అడుగుతున్నారనమాట. లేదు లేనా వస్తారు, రామని వెళ్దామని చెప్పినా కూడా రాలేదన్నమాట. సో ఇంకైతే లోపలికైతే వచ్చేసామన్నమాట. ఇంకా లోపలికి వచ్చిన వెంటనే అప్పుడే జస్ట్ స్టార్ట్ చేశారండి పల్లకి మోయడం. చాలా కరెక్ట్ టైంకి వచ్చామని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో మేము అలా వచ్చాము. ఇంకా పల్లకి కూడా మోస్తారనమాట, అంటే పల్లకి తీసుకొచ్చారు బయటికి. ఇంకా మా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అలాంటిది పల్లకీలో మోయడం, కానీ చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడైనా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అలా కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా పల్లకి అనేది టచ్ అయినా చేస్తారనమాట. సో ఇంక కరెక్ట్ టైంకి వచ్చాం కదా మంచిగా అనేసి ఇంకా టెంపుల్ చుట్టూ 3 times ఏమో తిరిగారనమాట పల్లకి మోసుకుంటూ. సో అలా వెళ్ళాము. ఇంక ఇక్కడ వచ్చేసి 3 times అయిపోయిన తర్వాత ఇంకా లోన్కి అయితే తీసుకెళ్తున్నారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు ముందే సాయిబాబా అంటే చాలా ఇష్టం, అది కాక కరెక్ట్ టైంకి వెళ్ళాం కదా. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. హారతి టైంకి కానీ పల్లకి టైంకి కానీ అలా వెళ్తే చాలా మంచిది ఆ టైము. ఇంకా మా ఆయన లోన్ కూడా వెళ్తున్నారనమాట, లోన్ పెట్టడానికి పల్లకిని తీసుకెళ్తుంటే ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా పాపతో నేను ఉన్నాను అనమాట. సో అలా కొద్దిగా వీడియో తీసుకుంటున్నాను. బాబు అడుగుతున్నారు అనమాట, డాడీ ఎక్కడ అనేసి. సో చెప్పాను, ఉన్నారు డాడీ వస్తారని అయితే చెప్తున్నాను అనమాట. సో బాబుని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం అండి. అస్సలు ఒక్క చోట అస్సలు ఉండడు, కింద పడడం కానీ ఏదైనా తీసుకున్నాం అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారనమాట. సో చాలా కష్టం పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు.
ఇంకా మా ఆయన కోసం చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత వీడియో తీసాను అనమాట. సో మీరు అనుకోవచ్చు దర్శనం కాకుండా వీడియో తీసుకుంటున్నారా ఏంటి అని. సో అలాంటిదేం లేదనమాట. దర్శనం అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మంచిగా కూర్చొని తర్వాత నేను వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వీడియో తీసిన తర్వాత ఇంకా ప్రసాదం తీసుకుని ఖచ్చితంగా నేనైతే ప్రసాదం నాకు చాలా ఇష్టం అనమాట. సాయిబాబా టెంపుల్కి ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ప్రసాదం నాకు ఉండాలి. సో ఆ గుగ్గులు కానీ పులిహోర కానీ చాలా ఇష్టము. సో తర్వాత ఇంకా ఇంటికి వచ్చే టైంలో ఇంకా మా బాబుకి ఎప్పుడైనా అంతే అండి, బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పానీపూరి అయితే కంపల్సరీ ఉండాలి, అస్సలు వదలరు. తను అంటే కాళీపూరి తింటారనమాట. సో తనలో అది ఏముండదు, కాళీపూరి మాత్రమే తింటారు మా బాబు. ఇంక మేమైతే అలా పానీపూరి తినేసి ఇంటికి వచ్చేపాటికి నైట్ 9 అయ్యిందండి. 9:30 అయ్యింది అనుకుంటా. సో ఇంకా అలా వచ్చేసారనమాట. ఇంకా బాబుతో కొద్దిగా అలా ఆడుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా రైస్ అయితే పెట్టాను ఆల్రెడీ. ఇంకా రసం అండ్ పప్పు ఉంది, రైస్ ఒక్కటి చేస్తే సరిపోతుంది. పెట్టాను రైస్, కొద్దిగా రైస్ పెట్టేసి ఇంకా బాబుతో కొంచెం అలా ఆడుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బాబు పడుకుంటాడు కదా అనేసి అలా ఆడుకుంటున్నాను. ఇంకా రైస్ పెట్టాను కదా, సో చూడడానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా థర్స్డే మొత్తం వ్లాగ్ ఇదనమాట. సో ఎలా పూజ చేసుకున్నాను ఏంటి, ఎక్కడికి వెళ్ళాము ఏమైనా మొత్తం వ్లాగ్లో చూపించాను అనమాట. సో ఇదండి నా వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.